అన్నా నేను 100% చెప్తున్నా. కావాలనే చేస్తున్నా. ఒక రైతు బిడ్డ 105 రోజులు గేమ్ ఆడి ఆయన అంటే ఆయన ట్రోఫీగా కన్ఫర్మ్ గాకముందే వీళ్ళు బయట కొట్టుకొని అద్దాలు పలగొట్టుకొని చేస్తే పాపం ఆయన తప్పు ఎట్లయితదన్న? ఆయన ఉండి ఆయన చేస్తే ఆయన తప్పైతదన్న. ఆయన లోపల నుండి కూడా బయట వేళ్ళు వాళ్ళు తాగి గంజాయి కొట్టి చిల్లర నా కొడుకులు అది గద్దం పలగొడితే పల్లవి ప్రసాద్ పేరు ఎట్లొస్తదన్న? అది చాలా తప్పన్న అది. ఎందుకంటే సామాన్య వ్యక్తిని అలా చేయడం మాత్రం రైతు బిడ్డని మరీ టార్గెట్ ఏసి మరి అలా చేయడం మాత్రం చాలా చాలా తప్పు. అలా చేయకండి ప్లీజ్. ఎందుకంటే ఆయన చాలా గేమ్ పరంగా బరాబర్ ఆడిండన్న. ఏడ తప్పు వాళ్ళే. కష్టపడ్డాడు. జనాల సపోర్ట్ వచ్చింది. గెలిచిండు. అయినా పెద్ద పెద్ద ఛానళ్ళు చాలా చాలా ఛానళ్ళు ట్రోలింగ్ చేసి, నెగెటివ్ చేసి ఆయన మీద డబ్బులు సంపాదిస్తారన్న. అప్పుడేమో అలా ఇప్పుడేమో ఇలా. ఎందుకు చేస్తున్నాడో అర్థమైతలేదు నాకైతే. అంటే అన్న కావాలని అయితే రాలే అన్న. ఎందుకంటే చెప్తాను ఆయనకి అంత ఐడియా రాలే. ఆ టెన్షన్‌లో ఏమైందో తెలీదు. ఆయన అంటే కష్టపడ్డ గెలిచినా కదా సెలబ్రేషన్ చేసుకుంటూ అలా బయటికి వచ్చేది గాలి. ఇదంతా ఆయనకు తెలవదు. ఇలా పలగొట్టిలు ఇదంతా తెలిసుంటే రాకపోవు. కానీ అనుకోకుండా జరిగిన దాన్ని పట్టుకొని 1/2 టార్గెట్ వేసుకొని ఇల్లు సెక్షన్‌లు ఏసి జైల్లేయడం అది మాత్రం నాకు మస్తు బాగా అనిపించింది అలా. కూడా వాస్తవే పోలీసులలో కూడా అంటే రెస్పెక్ట్ ఇయ్యాల. వాళ్ళు కూడా డిపార్ట్‌మెంట్ వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇయ్యాల. మళ్ళీ ఆడ అంటే వాళ్ళు చెప్పిందేమో ఈయనకి ఏం అర్థమైందో తెలవదు. ఆడ ఏమైందో అంటే ఆ సిచ్యువేషన్‌లో ఆ సౌండ్‌లో ఏం అర్థమైందో తెలవదు. మరి ఆయన ఏం చేసిండ్రు అదే మిస్టేక్ అయింది. అట్లా పోయిలా వెళ్ళిపోయిలా అయిపోవు. ఆ గేట్ నుంచి మళ్ళీ ఈ గేట్ నుంచి పోయి తప్పు చేసిండా మళ్ళీ ఏందో మనకు తెలవాలి ఆడ. ఎందుకంటే ఆడ సిచ్యువేషన్‌లో మళ్ళీ లేవు. కానీ తెలియదు కానీ అది గలీ ఇంకోటి ఏంటంటే చిల్లదే కాల బై మిస్టేక్ అయింది అలా. రేప్ చేయలే, మర్డర్ కేసు చేయలే, వేరేది ఏం చేయలే. చిల్ల దానికి కూడా అలా జైలు వేయడం మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ అన్న? అది నేను అడుగుతున్నాను. అన్న ఇప్పుడు ఏదైనా ప్రూఫ్స్ చూపెట్టాలలా. ఎవరైనా కూడా ప్రూఫ్స్ ఉంటే దొరుకుతాడలా. ఇప్పుడు ఆడ ప్రూఫ్స్ ఏం లేవు కాబట్టి రేపు ఇలా వాయిదా పడ్డా రేపు ఉంటే లాపల్లి కోట్ల రేపు ఏదో తెలుస్తుంది. ఎందుకంటే ఆడ ప్రూఫ్స్ అయితే వీళ్ళది లేదు వాళ్ళది లేదు. ప్రసాద్ కూడా ఏం చేయలేడు. అలా గెలిచాడు. ఆయనకి ఏ ఫోన్ లేదు ఏం లేదు. ఆయన దగ్గర ఏం తెలుస్తుంది ఆయనకి చెప్పేటప్పుడు కూడా ఎవరు లేరు. వాళ్ళు ఇక మరి జైల్లో కూడా రేపు తెలుస్తుందా మళ్ళా రేపు ఏంది మరి ప్రూఫ్స్ ఉంటే మాత్రం ఏం చేయలే వాళ్ళ. ఎందుకంటే బరాబర్ వల్ల ఆడ ఎవరు మాట్లాడో తెలియదు. కానీ ఇద్దరి సంభాషణ జరిగింది. మళ్ళీ పల్లవి ప్రసాద్ తప్పుండదో మళ్ళీ వీళ్ళ పల్లవి ప్రసాద్ మాత్రం ఆయనకి ఏం తెలియదు. అనుకోకుండా ఆయన ఏం చేయలేడు అలా. అన్న ఒకటి ఆయన పాట బిడ్డలా బోలే అలా రియల్ హీరో అంటే బోలే అలా. పాపం వాళ్ళు ఆ లోపల సపోర్ట్ చేసి ఈడ సపోర్ట్ చేసి ఎందుకంటే అలా ఒక వ్యక్తికి కష్టం వస్తే అల్తా బల్ది 20 బల్దిలా బోలేళ్ళు ఎందుకు వచ్చినట్టే ఆయన పాట బిడ్డ ఇలా రైతు బిడ్డ ఇద్దరు ఫ్రెండ్షిప్ మళ్ళీ బల్చితలము లైఫ్ లో ఒకటే ఫ్రెండ్షిప్ బల్చితలం ఎక్కడికి పోదు లైఫ్ లాగా ఉంటది. బోలే అంటే ఏంటంటే సామాన్య వ్యక్తి అని వాళ్ళు ఏంటంటే సీరియల్ వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. వాళ్ళు యాక్టింగ్ అంటే వాళ్ళు ఒక్కరు సపోర్ట్ చేయలేరు పాపం. బోలేని ఎందుకు వచ్చినట్టే మనోడ్రా మన వాడరా అని అలా సపోర్ట్ చేసిండు కాబట్టి బోలేలు వచ్చిండు. వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి అవసరం లేదు అయిపోయింది. అవసరం ఉన్నంత వరకే వీళ్ళు యాక్టింగ్ కి పనికి వస్తారు. అవసరంలో రియల్ గా ఎవడు బయటికి రాడు. హౌస్ లో ఉన్నంత వరకే బలవాడు. హౌస్ తర్వాత ఎవరు రాడలా బయటికి నాకు తెలిసింది. ఫ్యాన్స్ కూడా చెప్తాడా మనం అందరం అమర్దీప్ వీళ్ళందరూ ఫ్యాన్స్ అంటారా. ఫ్యాన్స్ అంటే ఎవరు రాడరా రియల్ వ్యక్తి ఎవరు ప్రశాంత్ బోలేనా. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకులుడే గ్రేట్. అది ఇలా కనిపించింది అలా. అంటే మళ్ళీ వాళ్ళు బయట ఫ్రెండ్స్ లాగే తెలియదు. వీడియో వచ్చింది వస్తాయి వాళ్ళు బయట ఫ్రెండ్స్ మనకే తెలియదు. లాగైతే యావరలే బొల్లడో తెలియదు. బిగ్ బాస్ చూసిన యావరంటే ఇలా అని నాకు తెలుసు. అలా యావరే తెలియదు. ప్రశాంత్ అలా తెలుసు ఎందుకంటే రీల్స్ అవి చూస్తాం కాబట్టి యావరు తెలియదు. లోపల వచ్చిన తర్వాత యావరు ఎవరు యావరు గేమ్ పరంగా కూడా బాగాలేదు. ఇద్దరు బాగా నచ్చేది అలాగైతే. అలా ఒకటే అలా పైల దేవుడులాడలా పాపం ఎవరు తప్పు చేసి ఏమో అనుకోకుండా అయింది. ఇప్పుడైనా కూడా పెద్ద ఛానల్ ఎవరైనా కూడా సపోర్ట్ చేయండి కానీ నెగిటివ్ చేయకండి. రైతు బిడ్డ దొరికిళ్ళు పరారాయిళ్ళు జైల్లో ఉన్నాడు అదే నెగిటివ్ చేస్తున్నారు. జైల్లో అందరికి తెలుసు. కానీ ఇప్పుడైనా సపోర్ట్ చేసి రైతు బిడ్డ బయటికి రావాలా. ఎందుకంటే ఆయన గెలిచిన సంతోషం కూడా లేదు. వాళ్ళ ఫ్యామిలీలో ఏడుపు వాళ్ళ డాడీ ఏడుపు అంటే వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం ఒక రైతు కుటుంబం బయటకు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇప్పుడైనా సపోర్ట్ చేద్దాం. జై జవాన్ జై కిసాన్.